హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 12 మొబైల్ వాటర్లో పడిందని చెప్పి కస్టమర్ మన షాప్కి తీసుకొచ్చాడు. దీన్ని నేను జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అబ్జర్వేషన్ చేసి రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ కావండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేస్తే మీకు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఓకేనా. మొదటిగా వాటర్ డ్యామేజ్ కాబట్టి మనం చేయాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్కడికెక్కడికి వాటర్ వెళ్ళాయో అబ్జర్వేషన్ చేయాలి. ఎక్కడైతే వాటర్ వెళ్ళాయో అవన్నీ ఫస్ట్ మనం ఒక ఫోటో లాగా తీసి పెట్టుకోవాలి. తర్వాత దానిపైన వర్క్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ మొత్తం ఫంగస్ చేరింది, ఇక్కడ వాటర్ వెళ్ళాయి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా బాగా, ఇక్కడ డిస్ప్లే కనెక్టర్ కూడా, తర్వాత ఇక్కడ కూడా వాటర్ ఫంగస్ అయింది. తర్వాత ఇక్కడ బాగా నిదానంగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఇదే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా షార్ట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా షార్ట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ బోర్డు ఇటువైపు చూసినట్లయితే ఈ సిమ్ ట్రే మొత్తము, ఈ హెడ్ ఫోన్స్, తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఫంగస్ చేరి కాంపౌండ్స్ అన్నీ షార్ట్ అయ్యాయో అవన్నీ కూడా మనం ఒక పిక్చర్ లాగా తీసుకొని మనకు ఏవైతే కాంపౌండ్ షార్ట్ అయినాయో అవన్నీ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ షార్ట్ అనేది రిమూవ్ చేసుకుంటూ తర్వాత మొబైల్ ఆన్ చేసే ప్రయత్నం అయితే చేసుకుంటున్నాను. చూడండి, సెన్సార్ దగ్గర ఇది నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫీల్డ్లో మనకు అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అంటూ మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, బోర్డుని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఒకసారి చెక్ చేసి చూస్తాము మొబైల్ ఆన్ అవుతుందా ఆన్ అవ్వదా. మొబైల్ అయితే వైబ్రేట్ అయితే అయింది, కానీ డిస్ప్లే మాత్రం షో కాలేదు. ఒకసారి 6-in-1లో కూడా చూపిస్తాను. చూడండి 6-in-1లో 2.2 mAh తీసుకుంటుంది, అంటే సెట్ ఆన్ అయినట్లే. ఇది వాటర్ డ్యామేజ్ మొబైల్ కాబట్టి డిస్ప్లేలు కూడా 90% పోయే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి ఒకసారి డిస్ప్లే కూడా చేంజ్ చేసి చూసుకుంటే బెటర్. స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు ప్రాబ్లం అనేది తొందరగా బయటపడుతుంది. ఒకసారి నేను డిస్ప్లే కూడా దీనికి తీసుకొచ్చాను, ఒకసారి డిస్ప్లే కూడా వేసి చెక్ చేసి చూస్తాను. వాటర్ డ్యామేజ్ మొబైల్ కాబట్టి డిస్ప్లేలో కూడా వాటర్ వెళ్ళింటాయి. చూడండి, దీని ఇక్కడ కూడా వాటర్ వెళ్ళాయి. నేను ఇప్పుడు వేరే డిస్ప్లే పెట్టి చూస్తాను. సర్వీస్ ప్యాక్ అయితే తీసుకొచ్చాను. చూద్దాము. ఈ డిస్ప్లే పెట్టిన తర్వాత లైటింగ్ వచ్చిందంటే ఇంకా లైటింగ్ సెక్షన్లకి స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది.
ఒకసారి కనెక్ట్ చేస్తాను. వైబ్రేట్ అయితే అయింది కానీ మొబైల్ లైటింగ్ అయితే రాలేదు. చూడండి, ఎలాంటి లైటింగ్ అయితే రావట్లేదు. చూడండి, ఇక్కడ డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఫంగస్ చేరింది కాబట్టి ఈ ట్రాక్ ఏమైనా కట్ అయిందేమో ఒకసారి చూస్తాను. చూడండి, ఇక్కడ ట్రాక్ కట్ అయింది. ఆ ట్రాక్ కట్ అయింది కాబట్టి ఈ లైటింగ్ అనేది రావట్లేదు. ఇలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి. అలా కాకోకుండా లైటింగ్ రాలేదని చెప్పేసి లైటింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఆ కాయిల్స్ ఐస్లు అన్ని పీకేసి ఒక పనికి ఇంకొక పని ఎక్కువ చేసుకోవడం అన్ని చేయకూడదు. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే ప్రాబ్లం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకసారి చూడండి. ఓకేనా? అది ప్రాబ్లం. లైటింగ్ వచ్చేసింది. ఒకసారి మొబైల్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనం నెమ్మదిగా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ మొబైల్ రిపేర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఎంఐ లోగో వచ్చేసింది. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను పెడుతూ ఉంటాను. ఎంతో కొంత మీకు ఉపయోగకరంగా ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.